నమస్తే. నమస్తే సురేష్. ఏంటి ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నారు మీ బాసు? ఏంటి ఆ కాన్ఫిడెన్స్? సార్ కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు కాబట్టి గతంలో మేము ఇచ్చినటువంటి వాటికన్నా అధికంగా అద్భుతంగా చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా రఫీ గారు, మా సోదరుడు అన్నగారు, ఆ, జనసేన పార్టీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే ఇంక నాకు నవ్వాలా లేదంటే ఏం అర్థం కావడం లేదు పరిస్థితి. కేసుల గురించి మాట్లాడుతున్నారు. నవ్వండి, ఎందుకు? ఇంకోటి ఏం అవసరం లేదు, నవ్వండి. ఉండండి, అరే మీరు ఇంతసేపు చాలా నవ్వండి ఎక్కువసేపు సార్. మాట్లాడారు. నన్ను మాట్లాడకపోతే మీరు మాట్లాడితే నవ్వుతా. ఆగితే కదా నేను నవ్వుతా, ప్రజలు నవ్వుతారు. కాస్త తట్టుకుంటే మీరు నేను నవ్వుతా. ఓకే ఆగండి రఫీ గారు అన్న. మాట్లాడినాడు. మాట్లాడు. మీరిద్దరు నవ్వుతారు. నిజంగా కృష్ణాంజలి గారు మీరు నవ్వుతున్నారు. మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాలి కదా. మీ వాయిస్ మీట్లో ఉన్నదండి. వెయిట్ అండి. ఇప్పుడు నేనేమంటానంటే కేసులు 2 విషయాలే సార్, ఎక్కువ కూడా మాట్లాడదలుచుకోలేదు. 2 విషయాలే నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మొదటగా కేసుల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు 1997 నుంచి ఈ రోజు స్టిల్ 2025 వరకు అంటే 28 సంవత్సరాలుగా దాదాపు 23 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. రఫీ గారికి తెలుసో తెలీదో పాపం. లేదు, ఒక్క దాని మీద కూడా ఆయన అక్రమ ఆస్తుల మీద సరే సరే క్రాస్ టాక్ వద్దండి. కేసులు రఫీ గారు ఒకటి కాదు, రఫీ రెండు రఫీ కాదు, గారు రఫీ గారు 23 ఒక్క నిమిషం సురేష్ సురేష్ మీకు ఒక్క నిమిషం తెలుసో ఉండండి. తెలీదో 28 సంవత్సరాలుగా సురేష్ ఆయన ఒక్క నిమిషం. తెచ్చుకున్నారు. సురేష్ మీరు మళ్ళీ సురేష్ కేసుల గురించి సురేష్ మాట్లాడుతున్నారు. సురేష్ మీరే మాట్లాడితే కానీ ఒక నిమిషం ఉండండి. రఫీ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. మీరు క్రాస్ టాక్ చెయ్యొద్దు. మీరు మాట్లాడినప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు. మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీరు అనవసరంగా మాట్లాడడం వల్ల టైం వేస్ట్. చెప్పొద్దు అంటున్నా. 23 సరే సరే అబద్ధాలు అయితే ఇదిగో మీరు అబద్ధాలు సత్యాలు- మీరు రాసుకోండి. మీరు అబద్ధాలు చెప్పారు అని తర్వాత చెప్పండి. ఇప్పుడు ఏమీ చెప్పొద్దు ప్లీజ్. టైం వేస్ట్. సురేష్ కంటిన్యూ. నేను అదే సార్ ఇప్పుడు ఏమంటున్నానంటే వాళ్ళ అభిప్రాయం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పమని నాకు అభ్యంతరం. వాళ్ళు చెప్పేది కూడా మేము ఏంటంటే వాళ్ళన్నీ కూడా సత్యహరిశ్చంద్రుడు ప్రవచనాలు చెప్పారా, అన్ని అబద్ధాలే చెప్పింది మేము వింటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే 23 కేసులను 28 సంవత్సరాలుగా స్టేలు తెచ్చుకున్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఇది అబద్ధం కాదు. అక్రమ ఆస్తుల కేసులలో స్టే తెచ్చుకున్నారా లేదా 1997 నుంచి ఈ రోజు వరకు. రెడ్డి నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి 1997లో మొదటిసారిగా అక్రమాస్తుల కేసులు వేస్తే కల్వకుర్తి దగ్గర అతను నక్సలైట్ల దాడిలో చనిపోయాడని చెప్పి వార్తా కథనాలు. వాస్తవానికి నక్సలైట్లు చంపారా లేదంటే ఎలా చనిపోయాడు అనేది ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు ఇక్కడికి వచ్చి. అది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇంతవరకు ఒక కేసును కూడా దమ్ముగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు. 1997 నుంచి అక్రమాస్తుల కేసుల్లో స్టేలు తెచ్చుకునేటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అధినేత కానీ ఈరోజు కేసుల గురించి మాట్లాడుతున్నారు. రెండవది, మా అన్నగారు తాతంశెట్టి నాగేంద్ర అన్నగారు చెప్తున్నారు సినిమా చూశారు అధపాతాళమని. పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అరచేతిలో వైకుంఠం అనేటువంటి సినిమా చూసి ప్రజలు ఈరోజు నెత్తి నోర్లు కొట్టుకుంటున్నారు. అరచేతిలో వైకుంఠం అని పవన్ కళ్యాణ్ గారు సినీ నటుడు చూపించినటువంటి అరచేతిలో వైకుంఠం సినిమాకి అది చూడన్నా నాగేంద్ర అన్న. రెండో విషయం, ఈరోజు సంవత్సరానికి ఏం జరిగింది అన్నారు. ఏం జరిగిందో చెప్తా వినండి. 8 నెలలకి అమ్మఒడి స్టార్ట్ అయింది. సంవత్సరం లోపే వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ అయింది. రైతులకు ఇస్తానన్నటువంటి రైతు భరోసా వచ్చింది. పెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. ప్రతి ఒక్కటి కూడా సంవత్సరంలోనే జరిగింది. కావాలంటే గణాంకాలు తీసుకోండి. అదే మీరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 66 లక్షల మంది సామాజిక పెన్షన్లు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇస్తుంటే, జగనన్న ఇస్తుంటే మీ ప్రభుత్వం వచ్చాక 63 లక్షలు అయింది. 3 లక్షలు కుదించబడింది. మీరు కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకు ఇస్తా అన్నారు. సంవత్సరం కాలంలో ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి 3,000 లక్షల. ఈరోజు ఎంతమందికి 36,000 వచ్చిందా? 18,000 రూపాయలు ప్రతి మహిళ, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళ సంవత్సర కాలం పాటు దూరం అయిపోయింది. ఈరోజు 18,000 అందిందా? ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది 15,000. ఏం నాగేంద్రన్న ఇచ్చారా? వాయిదా పద్ధతి అంటున్నాడు మీ కూటమి పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారా? నన్ను రమ్మనా మధ్యలోకి? నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఆపి నన్ను రమ్మనా రాసుకోమనా? లేని కేసుల విషయం గురించి మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు.
మీరు ఓకే. ఇప్పటి వరకు 28 సంవత్సరాలుగా చేలు తెచ్చుకుంటున్నారు. ఇక లేని కొన్ని స్కాములు సృష్టించి మాట్లాడుతున్నారు. రైట్, రైట్, ఎందుకంటే ఓకే. ప్రజల నుంచి